ఈరోజు మనం అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 2019 ఎన్నికల ప్రకారంగా బీజేపీకి 13,276 ఓట్లు వచ్చాయి. జనసేనకి 82,588 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 4,97,034 ఓట్లు వచ్చాయి. అప్పుడు ఇవన్నీ కూడా వేరేగా పోటీ చేశాయి, విడివిడిగా పోటీ చేశాయి. ఫలితంగా వైసీపీకి 5,86,226 ఓట్లు వచ్చి ఇది అక్కడ గెలవడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి కేవలం 10,121 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్న కారణంగా దీని మొత్తం కలిపితే 5,92,898 ఓట్లు వస్తున్నాయి. వైసీపీకి ఒక్కదానికి 5,86,000. అంటే ఈ 3 యాజ్ ఇట్ ఈస్ పోలరైజ్ అయినా కూడా వైసీపీ కంటే ఎక్కువ వచ్చి బీజేపీ గెలవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏరియాలో ఇండియా కూటమికి గెలిపించాలని చెప్పి ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగితే ఆ ఓట్లన్నీ కూడా వైసీపీలో నుంచే కట్ అవుతాయి. ఒరిజినల్ గానే వైసీపీ తక్కువలో, కూటమి బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి ఎక్కువలో ఉంది. ఇక్కడికే ఇంకా ఇక్కడి నుంచి కనుక కట్ అయితే ఇక్కడ దీని యొక్క గెలుపు తథ్యమైపోతుంది. కాబట్టి ఇక్కడ బీజేపీని వ్యతిరేకించేటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ ఎన్డీఏ కూటమిని ఓడించగలిగినటువంటి సమీప ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వైసీపీ, దీనికి మద్దతు ఇవ్వాలి తప్ప కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం అక్కడ తప్పనిసరిగా బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మేలుకో ఆంధ్రప్రదేశ్ తరఫున, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే దయచేసి ఈ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి కానీ ఇండియా కూటమికి కానీ ఓట్ చేయకూడదు. సమీప ప్రత్యర్థి అయినటువంటి వైసీపీకి మాత్రమే ఓట్ చేయాలి. అప్పుడే ఇక్కడ బీజేపీని ఓడించగలుగుతాం. మిగిలిన ప్రాంతాలలో బీజేపీ నేరుగా పోటీ చేయని ప్రాంతాలలో మీ స్ట్రాటజీస్ ప్లే చేసుకోవచ్చు. కానీ బీజేపీ నేరుగా పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయకుండా సమీప ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో అతన్ని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.